ముగుసు ఏమే రై కథ ఏం ఎచ్ వి సన్ జీ గో ఎట్ punch headshot H B Sun G go Red set headshot H B Sun G Yo కదా ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సదా సాగదా ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సదా సాగదా నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా సిరాలు లక్ష వంపదా చిరాక్షరాలు రాయదా నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా ఇక్కడ కేవలం నా కష్టం మీ కష్టం కాదు, ఇక్కడ ప్రిన్సిపాల్ గారి కష్టం
చాలా తాపత్రయపడ్డారు. ప్రతి ఒక్కరికి మనం ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక రికార్డ్ తీసుకురావాలి. ప్రతి ఒక్కరికి రికార్డు తీసుకురావడం, స్కూల్లో చదువుకునేటువంటి ప్రతి ఒక్కరికి రికార్డు తీసుకురావడం అంటే అంత ఈజీ కాదు. అసలు ఆ ఇన్స్పిరేషన్ రావటమే, ఆ ఐడియా రావటమే చాలా కష్టం. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే అందరికీ ఒక తెలుగు లేదా ఏ స్కూల్కి కూడా అవ్వదు. జరిగిన పని ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా జరగదు. ఎందుకంటే ఆ థాట్ అన్నది అందరికీ రాదు. ఒకవేళ వచ్చినా అది సక్సెస్ఫుల్గా నిర్వహించడం అన్నది అంత ఈజీ పని కాదు. ఇక్కడ రామబంటులాగా అద్భుతమైనటువంటి టీచింగ్ స్టాఫ్ నేను చూస్తూ ఉన్నాను. వాళ్ళు లేకపోతే నేను అసలు ఇక్కడికి వచ్చి మీకు క్లాస్ అయితే చెప్పలేను. వాళ్ళందరూ కూడా వచ్చేసరికి నేను చాలాసార్లు చూశాను కదా, నేను వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరూ లైన్లో పెడితే నా వల్ల అయితే అయ్యేది కాదు. మీ పీటీ సార్ల కష్టం చాలా ఎక్కువ ఉంది. ఓకే, సో ఒకసారి వాళ్ళందరికీ కూడా కలిసి యూనిటీగా ఏది చేసినా సరే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే మీ ఇంట్లో అయినా సరే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కలిసి యూనిటీగా ఒక పని చేస్తే అది ఎప్పుడైనా సక్సెస్. అదేవిధంగా మనం ఇక్కడికి వచ్చామంటే ఈ స్కూల్లో మనం అందరం ఏంటి ఒక ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ అంతా కలిపి ఒకే విధంగా మనం చేయాలి అని యూనిటీగా చేస్తే అది ఎప్పటికైనా సక్సెస్ అవుతుంది. సో ఆ ఫ్యామిలీకి లీడర్ యొక్క మాట మనం ఖచ్చితంగా వినాలి. ఇక లీడర్ ఎవరు? ఆయన మాట మీరు వింటే ఎప్పుడు కూడా మీరు జీవితంలో అభివృద్ధి సాధిస్తూనే ఉంటారు. సో ఎప్పుడు కూడా ఆయన మాటకి జవదాటకుండా మీరు నడుచుకుంటారని ఈ సభాముఖంగా మీరు మాట ఇవ్వాలి. ఓకే, నడుచుకుంటారా? నడుచుకుంటే మీ భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది. కొన్నిసార్లు మిమ్మల్ని క్రమశిక్షణ పెట్టేటప్పుడు కొద్దిగా కఠినంగా ఉండటం అన్నది ఎవరి వల్లైనా జరిగే పనే. నేనేంటి, ప్రిన్సిపాల్ గారు ఏంటి, నా టీచర్లు ఏంటి, వాళ్ళకేమన్నా వస్తుందా మీతో కఠినంగా ఉండటం వల్ల? ఏం రాదు కదా. ఎవరికి వస్తుంది? మీకే వస్తుంది. ఆ ఒక్క విషయాన్ని అర్థం చేసుకుని మీరు మీ టీచర్స్ యొక్క మాటల్ని, మీ ప్రిన్సిపాల్ గారి యొక్క మాటల్ని, ఇక్కడ ఎవరైతే మీకు విద్య నేర్పడానికి వచ్చారో వాళ్ళ యొక్క మాటల్ని, వారి యొక్క కఠినత్వాన్ని మీరు అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మీరు అభివృద్ధి బాటలో నడుస్తారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఎవరు కోరుకుంటున్నాను తప్ప ఇక్కడ కూడా ఇంటికి పంపిస్తున్నాము. ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా మాస్క్ ఖచ్చితంగా ప్రిన్సిపల్ గారిని పక్కన కార్డ్స్ ఉంది. ఇంకా మన సెక్రటరీ గారి దగ్గర నుంచి రాలేదు. ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం వస్తుంది. ఈరోజు సాయంత్రానికి మిమ్మల్ని ఇంటికి పంపించడానికి ఏర్పాటు చేస్తున్నాము. 9th క్లాసు వాళ్ళ వరకే ఇంటికి వెళ్తారు. 10th క్లాస్ వాళ్ళకి పరీక్షలు ఉన్నాయి. పరీక్షలు భయపడాల్సిన అవసరం లేదు. మనం 100 పద్యాలు చదివిన వాళ్ళము 100 క్వశ్చన్లు పెద్ద కష్టం కాదు మనకు. మన రిజల్ట్ కోసం చాలా మంది ఎదురు చూస్తారు. ఇన్ని చేస్తున్నాడు. 10th క్లాసు ఏంటి ఇతర పరిస్థితి అని చూస్తున్నారు. 10th క్లాస్ కూడా ఆల్ ఫస్ట్ క్లాస్ చెప్తాము, దాంట్లో డౌటే లేదు. ఓకే, భయపడవలసిన అవసరం లేదు. ఎలా చదివించాలో నాకు తెలుసు, ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నాకు తెలుసు. సో ఓకే, దాని గురించి పక్కన పెడదాం. మీరు అందరూ జాగ్రత్తగా వెళ్ళండి. మీరు పడ్డ కష్టానికి సారు చాలా కష్టపడ్డారు. మీరు సారు కష్టపడ్డ కష్టానికి ఫలితం వచ్చింది. అందరూ కట్టిన క్లాస్ ఏది తలపెట్టినా ఖచ్చితంగా సాధించి తీర్థం అంత పట్టుదల ఉన్నటువంటి వ్యక్తి నన్ను చూస్తే మనం అసలు ఆ విధంగా ఆ పిల్లలు చేస్తారంటే అద్భుతంగా ఆశ్చర్యపోతున్నాం. మనం ప్రపంచం అంతా ఆశ్చర్యపోతుంది. నేను మొత్తం పంపించాను, ఎన్ని నిమిషాలు కూడా పంపించాను. ఆ వీడియోనే చెప్పేస్తాను ఎన్ని నిమిషాలు అన్నది. కాబట్టి మన పిల్లలు బాగా చేశారు, మీరు కూడా ఇప్పుడు బాగా చేశారు. ఇప్పుడు ఈ సమావేశాన్ని ఉద్దేశించి కళ్యాణ్ సుందరం గారు ఈరోజు రికార్డుగా చేశాము. చాలా ప్రమాణం చేశారు. మీ అందరూ కూడా చాలా కష్టానికి ఫలితం ఇచ్చారు.
మరి ఇంకొకటి ఏంటంటే ఈరోజు మనం అందరం కూడా ఇంటికి వెళ్ళబోతున్నాము 10th క్లాస్ వాళ్ళు తప్ప చెప్తారు కానీ చదువు అయితే ఇవ్వలేని పరిస్థితి అలాగే సెల్ ఫోన్లు అందరికీ ఆన్లైన్ క్లాస్ అందుకనే మనందరం కూడా స్కూల్ ఉంటే బాగుంటుంది.